హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యర్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన డార్లింగ్ ప్రభాస్ అండ్ మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. మరి రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మన మారుతి. అయితే ఈ మూవీ టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు టీజర్ వస్తుందా లేదా అనేది చాలామంది ఫ్యాన్స్కి డౌట్ ఉంది. అండ్ ఈ రాజాసాబ్ మూవీ న్యూ రిలీజ్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో చెప్తా, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇక రాజాసాబ్ మూవీ హైప్ ఎలా ఉంది. ఈ రాజాసాబ్ మూవీ పైన ఫస్ట్ స్టార్టింగ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కూడా ఎటువంటి హైప్ లేదు, కొంతమందికి మాత్రమే హైప్ అనేది క్రియేట్ అయింది. అయితే ఈ మూవీ నుంచి ఎప్పుడైతే ఫస్ట్ గ్లిమ్స్ అండ్ ఫస్ట్ లుక్, అలాగే మోషన్ పోస్టర్ అండ్ బర్త్డేకి వచ్చిన ఫస్ట్ లుక్ ఇవన్నీ చూశాక మూవీ పైన భారీ హైప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. అండ్ కంటెంట్ కూడా మారుతి గారు కొంచెం డిఫరెంట్గా ఇవ్వబోతున్నారు. ఇది ఒక హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ కాబట్టి ఇటువంటి మూవీస్లో ప్రభాస్ అన్న ఇప్పటివరకు నటించలేదు, కానీ లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి ఈ మూవీ పైన మంచి హైప్ క్రియేట్ అయింది. అండ్ రీసెంట్గా మన మారుతి గారు మే మిడ్లో మూవీ అప్డేట్ రాబోతుందని మనకి అప్డేట్ ఇచ్చారు, అది కూడా టీజర్. ఇప్పటికే మూవీ రిలీజ్ అవ్వాలి ఏప్రిల్ 10th, కానీ మూవీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్ల మూవీని అయితే పోస్ట్పోన్ చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం ఈ దసరాకి మూవీ రిలీజ్ అవుతుందని గట్టి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్ టీజర్ ఎండింగ్లో మనకి న్యూ రిలీజ్ డేట్ ఉండబోతుంది. ఇక టీజర్ కట్ అయితే రెడీ అయిపోయింది, ఉగాదికే టీజర్ రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్పోన్ చేశారు దాన్ని కూడా. ఇప్పుడు మే మిడ్ అంటే మే 15-18 లోపు మూవీ టీజర్ రాబోతుంది. ఇది మాత్రం ఫ్యాన్స్కి గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఈ మే మిడ్లో టీజర్ మాత్రం కన్ఫర్మ్గా వస్తుంది. ఫ్యాన్స్ ఈ మూవీ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మోషన్ పోస్టర్తోనే ఒక రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ టీజర్ రికార్డ్స్ అన్నీ బద్దలు కొడటానికి రెడీ అవుతున్నారు. అండ్ ఈ మూవీ టీజర్ కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్. అండ్ రాజాసాబ్ మూవీ దసరాకి రిలీజ్ అవుతుందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.